చాలా బాగా కండక్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థాంక్స్. మీ వల్ల కొద్దిమందన్నా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. భక్తులు ఎలాగో వాళ్ళనేం జేయలేం. షూర్. షూర్. సార్ మీరు నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు అంటే మీ రేంజ్‌కి, మీ నాలెడ్జ్‌కి, మీ డిబేటింగ్ స్కిల్స్ కానీ, మీ ఎక్స్‌పోజింగ్ స్కిల్స్ కానీ, మీరు చిన్న చిన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుందండి. ఏంటంటే అదే నా సరే. మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకొక ఛానెల్ ఉంది. నేను సపోజ్ బత్తాయి ఛానెలే అనుకోండి నాకు. నాకొక 100 మంది ఉన్నారనుకోండి ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ అంతా. నా రీచ్ అంతవరకే ఉంది. మహా అంటే 1000 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు నన్ను మీరు కాంప్రమైజ్ చేసి నాతో డిబేట్ చేస్తే, వాళ్ళు మాత్రమే కొంచెం థింక్ చేసే కేపబిలిటీస్ వచ్చి కొంచెం చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది గదా! ఈ కొంతమంది ఫేస్‌బుక్ వారియర్స్, వాట్సాప్ యూనివర్సిటీలో వీళ్ళందరూ ఉంటారు గదా! వీళ్ళతో ఏమన్నా కొంచెం డిస్కస్ చేస్తే కొంచెం బావుంటుందేమోనండి. లెట్స్ థింక్ దిస్ త్రూ. ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను. ఇప్పుడు హిందూ జనశక్తి లలిత్ ఉన్నాడు గదా! ఆ! ఆ! నా ఉద్దేశ్యం 300 గూడా అదే వాళ్ళను సరే. వాళ్ళని ఆల్రెడీ ఇన్వైట్ చేశానండి. వాళ్ళు ఆన్సర్ కూడా ఇవ్వలేదు. 300,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి, ప్లస్ హిందూ జనశక్తికి, లలిత్‌కి కొంచెం అహంకారం కూడా ఉంది. ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పాడు. ఒక స్థాయి ఉంటే తప్ప నేను చెయ్యను అని. ఓకే. సో, దేర్ ఇస్ నో పాయింట్. హ్మ్. కాకపోతే ఒక్కొక్కసారి ఆ హిందూ జనశక్తి లలిత్‌తోని ఆ భాస్కర్ ఎళ్లి కూర్చొని నాస్తికులు అట్లా, నాస్తికులు ఇట్లా అని ఏదో సొల్లువాగుడు పెట్టాడు. వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. సార్ నేను అదే వాళ్ళకి అదే. చెప్పా బాబు గోడకేసి మీకు మీరు కొట్టేసుకొని జబ్బలు జరుచుకుని జోగి జోగి రాసుకుంటే బూడిద రాలది. డైరెక్ట్‌గా వచ్చి నాతో మాట్లాడితే తెలుస్తది కదా! కనీసం ఇప్పుడు హ్మ్. హ్యూమనిస్టో, రేషనిస్టో ఎక్కడ దొరుకుతారో తెలీదు అని అనుకుంటే నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ట్యాగ్ చేసి మరి పిలిచానండి. ఇక్కడ అవును. సౌండ్ లేదు. ఓకే. సౌండ్ లేదు. ప్లస్ ఇంకోటేంటంటే పెద్ద పెద్దోళ్ళు కావాలనే రారండి. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, కరుణాకర్ సుగ్న వస్తాడంటారా? ఏ బేసిస్ మీద ఆడు వస్తాడు చెప్పండి. ఎందుకంటే ఆ అవును. క్యాండిడేట్‌కి బైబిల్ తప్ప ఇంకోటి తెలీదు. అసలు సొంత గ్రంథాలు ఏం తెలీదు. చెప్పండి. హలో! ఆ! హలో! వినిపిస్తుందా? వినిపిస్తుందండి చెప్పండి. ఇప్పుడు కరుణాకర్ సుగ్న ఉన్నాడు. బైబిల్ తప్ప అతను హ్మ్. ఎక్స్ క్రిస్టియన్ ఆడు. క్రిస్టియన్ నుంచి బయటకొచ్చేసాడు కదా! అవునవును. ఓకే. అవునవును. ఈ లలిత్ కూడా ఎక్స్ క్రిస్టియన్. అందరు ఎక్స్ క్రిస్టియన్సేనండి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు చెప్పుకుంటున్నారో అవును. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ అవునవును. క్రిస్టియన్. హిందూ మతానికి ఎంత ద దీనస్థితి పట్టిందంటే క్రైస్తవాన్ని వదిలేసొచ్చిన వాళ్ళే పెద్ద వారియర్స్ అయ్యారన్నమాట. వారియర్స్ అది బిజినెస్ అండి. పక్కా బిజినెస్. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. మీరన్నారు కదా! కరుణాకరన్ సుగ్రా వాళ్ళు నలుగురిని టార్గెట్ చేస్తాడు. అందులో విజయ్ కుమార్, హనీ జాన్సన్ ఇంకా ఎక్స్, వై ఉంటారు. వాళ్ళ ఛానెల్స్ ఈడెప్పుడు అంటే కొంచెం వాయిస్ కొద్దిగా ఉన్నా ఇతను వాళ్ళ గురించే మాట్లాడుతుంటాడు. అట్ ద సేమ్ అవును. టైమ్ సరేలే అని నాకు నాకు ఇలాంటిది ఇలాంటి వీడియోసే అసలు ఇంట్రెస్ట్ లేదు. సరే ఒకసారి తెలుసుకుందామని వాళ్ళ వీడియోస్ కొన్ని చూస్తే, వాళ్ళు ఇతని గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. సో, ఇదంతా స్కెచ్చేనండి ఇది. ఇప్పుడు వాళ్ళు మ్యూచువల్ బెనిఫిట్ అండి. మ్యూచువల్ బెనిఫిట్. ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి. నా ఎగ్జాంపుల్ ఛానెల్ ఎప్పుడు చూసినా ధర్మ మార్గం ఛానెల్ చూస్తాననమాట. అందులో ఇతను వారానికి భాస్కర్ రాజు. 'భాస్కర్ రాజా' అబ్బా! ఆ! అతను పిచ్చ కామెడీ అండి. అయితే అతని ఛానెల్‌ని ఎందుకు ఎగ్జాంపుల్ అని చెప్తానంటే ఒకసారి చూడండి ఎప్పుడన్నా ఇప్పుడన్నా సరే మీరు ఓపెన్ చేసి ఆ ఛానెల్ కమ్యూనిటీ పేజ్‌లో చూస్తే సారీ కమ్యూనిటీ కాదు. మన వీడియోస్ లైవ్ పేజ్ చూస్తే హ్మ్. వారానికి 2 సార్లు బైబిల్ మీద ఉంటది. ఒకసారి రామాయణం మీద ఉంటది. ఓకే. అవును. అయితే రామాయణం చూసే వాళ్ళ నంబరు సార్ హెవీ బ్రీతింగ్ వస్తుంది. ఐ విల్ మ్యూట్ యూ. ఓకే. సో, రామాయణం మీద చేసే లైవ్‌లు 500, 1000 కంటే ఎవ్వడెక్కువ చూడడండి. ఓకే. అది కూడా నాకు తెలిసి ఓపెన్ చేసి ఫస్ట్ 10 నిమిషాలు విని అబ్బా! ఈ సోదేవుడు వింటాడులే అని చెప్పి పెట్టేస్తారని నా డౌట్. కానీ బైబిల్‌ని తిట్టుకుంటూ చేసే దీనికి మాత్రం చాలా ఎక్కువ వ్యూస్ ఉంటాయి. 3000, 4000, 5000 వ్యూస్ దాకా ఉంటాయి. ఓకే. సో, ఇక్కడేంటంటే క్లియర్ ట్రెండ్ అన్నమాట. ఇది వాళ్ళకి కూడా తెలుసు ఈ సంగతి. ఒరేయ్! మనం మన మతం గురించి గొప్పగా లేదా రామాయణం, భారతం అని చెప్పుకుంటే ఎవ్వడు చూడడు, ఎవ్వడు వినడు. పక్కనోడిని తిడితేనే జనాలు చూస్తారు. అది ఆల్రెడీ ఆ కిరణాస్త్రం గాడు ఇంకా ఇంకొంతమంది ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే. అండకొండ రాముడు అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఆ క్యారెక్టర్ గూడా ఇదేంటి ఏదో అతను ఎక్స్ క్రిస్టియనే. నా హిందూ సోదరుల్ని బాగుపరుచుకోవడానికి నేనేదో చేస్తానని. ఈ కిరణాస్త్రం అనే పర్సన్ ఒకళ్ళిద్దరు ఎళ్లి అతనికి చెప్తారనమాట. ఏమి? "ఒరేయ్! నువ్వు పని చేస్తానంటే ఎవడు చేయడురా. నీకు డబ్బులు కూడా రావు, ఏమి రావు. జస్ట్ ఎళ్లి బూతులు మాట్లాడు. క్రైస్తవులను తిట్టుకో, ముస్లింలను తిట్టుకో, నాస్తికులను తిట్టుకో, కమ్యూనిస్టులను తిట్టుకో. తిడతా ఉంటే నీకు వ్యూస్ పడతాయి. అంతే తప్ప మంచి మాటలు చెప్పు లేదా కాస్త మెత్తగా మాట్లాడు చేస్తే ఎవ్వడు నీకు పైసా ఇవ్వడు.
అది గ్రంథాల గురించి మాట్లాడితే అసలెవడు చూడడు. దానికి ఇంకో ఎగ్జాంపుల్ అమృత సిద్ధి. మన మన ఛానల్‌కి వచ్చి 3 సార్లు కాల్పిచ్చుకొని పోయాడు. అతను ఛానల్‌లో కూర్చొని ఏంటి రామాయణం చదువుతాను ఒకసారి, భగవద్గీత చదువుతాను ఒకసారి, మహాభారతం చదువుతాను ఒకసారి అన్ని ఆరంభ సూరత్వం అనమాట. మొదలెడతాడు, కంప్లీట్ చేయడు. 30, 40 మంది కూడా చూడరండి. ఇప్పుడు రాముడి మీద అంత భక్తి ఉన్నోళ్ళు కనీసం కొంతమందన్నా వచ్చి చూడాలి కదా! చూడరు. వినాలి కదా! రామాయణం వింటే పుణ్యం వస్తుందని వాళ్ళ పుస్తకాలు రాసుకున్నారు కదా! చూస్తారంటే చూడరు. నథింగ్. ఓకే. సో వీళ్ళందరికీ క్లియర్ బిజినెస్ అనమాట. ఇంకొన్ని ఊరకుక్కల ఛానల్‌లు కొన్ని ఉంటాయి కదా! మీకు తెలిసిందే సేనలు ఉంటాయి. ఇందాకోడొచ్చాడు. అలాగే కొంతమంది ఇంతకుముందు వచ్చి తిట్టుకుంటూ పోయారు. దీస్ పీపుల్ హ్యావ్ ఎ క్లియర్ ఎజెండా. బూతులు తిడితే డబ్బులొస్తాయి. వీళ్ళ కర్మ ఏంటంటే ఈ క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నాయి చూసారా? క్రిస్టియన్ ఛానల్స్‌కి ఎక్కువ వ్యూవర్‌షిప్ ఉందండి. హిందూ గ్రంథాలను తిట్టుకుంటుంటే. దరిద్రం ఏంటంటే ఆ డెమోగ్రాఫిక్ మారిపోతుందని యూ కెన్ ఈజిలీ సీ థాట్. ఇప్పుడు ఆ సాంబశివరావు ఉన్నాడు. సాంబశివరావు ఒక వీడియో రిలీజ్ చేస్తే ఒక 24 అవర్స్, 48 అవర్స్‌లో ఎంతమంది వ్యూవర్స్ వస్తారో అది చూడండి. ధర్మ మార్గం గాని, లేకపోతే ఇంకోళ్ళు గాని వీళ్ళ సనాతన వారియర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రిలీజ్ చేసి ఏ ఒక్క వీడియో అన్నా సరే 48 అవర్స్ తర్వాత ఎంత వ్యూవర్స్ సేమ్ అంటే ఆ సాంబశివరావు అనేవాడు హిందుత్వాన్ని తిట్టుకుంటూ ఒక వీడియో చేస్తాడు. హిందువులను తిట్టుకుంటూని. వీళ్ళు క్రైస్తవాన్ని తిట్టుకుంటూ చేస్తారు. కాసేపు చూస్తే ఆ రెండిటి వ్యూవర్‌షిప్ మళ్ళీ నంబర్ ఆఫ్ సబ్‌స్క్రైబర్స్ సుమారుగా ఒకేలాగా ఉంటాయండి. పెద్ద తేడా ఉండదు. సమ్ 40,000 ఎంతో ఉంటాయి వీళ్ళకి సబ్‌స్క్రైబర్స్ వాళ్ళకి వీళ్ళకిని. వ్యూవర్‌షిప్ మాత్రం వాడికి ఎక్కువ ఉంది. అంటే హిందువులన్నా సరే మా వోడిని ఎలా తిడుతున్నాడు అని చూస్తుండాలి. లేదా క్రైస్తవులు బాగా తిడుతున్నాడు హిందువుల్ని ఎలా తిడుతున్నాడో చూద్దాం. సో పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ క్రిటిసిజం. అది క్రిటిసిజం కూడా కాదు, టెక్నికల్‌గా బూతులు తిట్టుకోవడం. ఓకే. వీళ్ళు ఎక్కువ దారి తప్పినట్టు కనపడట్లేదు. బుర్ర తక్కువతనం ఎంతున్నా సరే ఈ క్రైస్తవులు కానీ బూతులు తక్కువ వాడినట్టు నాకనిపించింది. బట్ నందర్‌లెస్ దే డూ యూజ్ సమ్ ఆఫ్ ది నాస్టీ వర్డ్స్. అట్‌లీస్ట్ సాంబశివరావు వాడుతూనే ఉంటాడు. కానీ వీళ్ళు మాత్రం తెగ వాడతారనమాట. ఓకే. ఈ క్లియర్ డెమోగ్రాఫిక్ చేంజ్ కనిపిస్తుందండి నాకు. యూట్యూబ్‌ని గబ్బులేపింది వీళ్ళే అని నాకు తెలుగు యూట్యూబ్‌ని సర్వనాశనం చేసింది వీళ్ళే అని ఫస్ట్ నుంచి నాకు ఒళ్ళు మంట ఫస్ట్ నుంచి ఉంది. ఒక్కటి కూడా తిన్నమైన కంటెంట్ క్రిటికల్ అనాలిసిస్ కంటెంట్ గాని ఏం లేదు. పోనీ ఎదుటి మతాన్ని తిట్టుకో పర్లేదు, నో ప్రాబ్లమ్. ఇచ్చిన హక్కే కదా! క్రిటికల్ అనాలిసిస్ చేయండిరా అంటే బూతులు తిట్టుకోవడానికి వాటికి మాత్రం ఇంపార్టెన్స్ ఎక్కువండి. అది కూడా వినటానికి కర్ణ కఠోరంగా ఉన్న బూతు మాటలు మాట్లాడుకోవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ. క్రిటికల్ అనాలిసిస్ చేయండిరా అంటే చేయరు. ఇది వీళ్ళతో వచ్చిన ప్రాబ్లమ్ మాస్టర్. అవునండి. కరెక్ట్. హ్మ్.